ఈ చిత్రం మొదట మే 9, 2025న విడుదల కావాల్సి ఉండగా ఇప్పుడు జూలై 18, 2025కి వాయిదా పడింది. మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంభర సినిమా కూడా అదే తేదీన విడుదల కానుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నటీనటులు ఈ సినిమాలో రవితేజ, శ్రీలీల ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇతర నటీనటుల్లో రాజేంద్ర ప్రసాద్, నవీన్ చంద్ర, నవ్యస్వామి ఉన్నారు. దర్శకుడు ఈ సినిమాకి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాణ సంస్థలు సితారా ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ 4 సినిమాస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంగీతం ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. కథ ఇది ఒక యాక్షన్ ఎంటర్టైనర్ అని సమాచారం. రవితేజ ఒక పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. అలాగే కేఎన్ఎక్స్ స్టూడియోస్ విఎఫ్ఎక్స్ మరియు డిఐ బాధ్యతలు చూసుకుంటోంది. ఈ సంస్థలు గతంలో కొన్ని మంచి చిత్రాలకు విఎఫ్ఎక్స్ అందించాయి కాబట్టి ఈ సినిమా విషయంలోనూ మంచి అవుట్పుట్ ఆశించవచ్చు. విశ్వంభర సినిమా యొక్క టీజర్లో విఎఫ్ఎక్స్ సరిగా లేదని విమర్శలు రావడంతో ఆ సినిమా టీం ప్రస్తుతం విఎఫ్ఎక్స్ నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఒకేసారి విడుదల కాబోతున్న ఈ 2 సినిమాల విషయంలోనూ నిర్మాతలు విఎఫ్ఎక్స్ విషయంలో రాజీ పడకపోవచ్చు. కాబట్టి మాస్ జాతరలో మంచి స్థాయి విఎఫ్ఎక్స్ వర్క్ ఉండవచ్చని ఆశించవచ్చు. మరింత సమాచారం కోసం సినిమా విడుదల దగ్గర పడే వరకు వేచి చూడాల్సి ఉంటుంది. అప్పుడు ట్రైలర్లు మరియు ఇతర ప్రోమోలలో విఎఫ్ఎక్స్ యొక్క నాణ్యతను మనం చూడగలగవచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దాని ద్వారా మేము కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే తెలుస్తుంది. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.